హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 2 రెండవ భాగం. కొంతమందిని చూస్తే వారికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని వృత్తుల్లో సంవత్సరాల పాటు ఎవరో నిర్బంధించినట్లు బలవంతంగా కొనసాగుతుంటారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు వారిని డాక్టర్ కావాలనో లేదా ఇంజనీర్ కావాలనో లేక ఇటువంటిదే ఇంకేదో కావాలని నిర్ణయించి ఉంటారు. మన బంధువులతోనో లేదా చుట్టుపక్కల వాళ్ళతోనో మనల్ని పోల్చి వాళ్ళు మనకన్నా తెలివైన వారనో లేక ధనవంతులనో మన పెద్దలు మనతో చెప్పినప్పుడు మనం ఎన్నిసార్లు మనల్ని మనం తక్కువగా భావించుకున్నామో గుర్తుకు తెచ్చుకోండి. ఖచ్చితంగా మీరు చేసే తీరాలి అని మిమ్మల్ని మీరు నిర్బంధించుకున్న నిర్ణయాలను లేదా ఇతరులచే మీపై మోపబడిన నిర్ణయాలను తక్షణమే వదిలిపెట్టేసి హాయిగా స్వతంత్రులైపోయింది అంటూ ఇలాంటివి మీలో ఎన్ని ఉన్నాయో వెతికి మరీ వదిలిపెట్టండి. ఈ విధంగా లిస్టులోని విషయాలను ఒక్కొక్కటిని పరిశీలించిన తర్వాత వారు వారి జీవితాల్ని ఓ సరికొత్త కోణంలో దర్శిస్తారు. వారు చేసే తీరాల్సిన విషయాలు వారికి అసలు ఇష్టమే లేదని లేదా ఇతరులను నొప్పించకుండడానికో లేదా మెప్పించడానికో వారు ఆ పనులు చేస్తున్నట్లుగా గ్రహిస్తారు. ఇలా ఎన్నోసార్లు భయపడో వారికి ఇష్టం వచ్చిన విధంగా చేయడానికి వారు అనర్హులని భావించి వారికి ఇష్టం లేకపోయినా మునుపటి నిర్ణయాలతోనే కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు సమస్య ఓ కొత్త మలుపు తిరిగింది. వారు ఇతరుల ప్రమాణాలను అందుకోలేనందుకు వారిని వారు తప్పు చేస్తున్నట్లుగా భావింపజేసే ఆలోచనల్ని వదిలించే ప్రక్రియని నేను ఇప్పుడు ప్రారంభించాను. తర్వాత వారికి జీవితం పట్ల నా ఫిలాసఫీని వివరిస్తాను. నిజానికి జీవించడం చాలా సులభం. మనము వేటినైతే బయటికి పంపుతామో తిరిగి వాటినే పొందుతాం. మనం ఆలోచించడానికి ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనని, ప్రతి నమ్మకాన్ని ఈ విశ్వం సమర్థిస్తుంది. మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దలు జీవితం పట్ల ఎలా స్పందించేవారో చూసి మన జీవితం పట్ల మనము అలాగే ప్రవర్తించాలని నేర్చుకున్నాము. ఈ నమ్మకాలు ఎటువంటివైనా అవే మనం పెరిగి పెద్దయ్యాక మన జీవితానుభవాలుగా మారుతాయి. ఏదేమైనాను మనం ఇప్పుడు పట్టించుకుంటున్నది ఆలోచన విధానాలనే. మరి మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. మార్పులు సంభవించడం అన్నది ప్రస్తుత క్షణం నుండే ప్రారంభమవుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం. సమస్య ఏదైనా నేను ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని. అది ఏమిటంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. ప్రేమ అనేది అద్భుతమైన ఔషధం. మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనం సాధించిన అభివృద్ధికి లేదా విజయాలకు గర్వపడడమో లేక అహంభావంతో ఉండడమో లేక మీరున్న స్థితితో ఇతరులను పోల్చుకొని వారిని తక్కువగా చూడడమో కాదు. ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది మనపై మనకు ఉండాల్సిన ఒక గొప్ప గౌరవభావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సంభవమవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల, మన మనస్సు యొక్క మహత్తరమైన శక్తి పట్ల మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావం గురించి. ఇక్కడ ప్రేమ అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడం. ప్రేమ అనేది జీవితపు ఏ కోణంలోనైనా ప్రవహించవచ్చు. నేను ప్రేమను ఈ కింది విధాలుగా ప్రకటిస్తాను. జీవితం సాగే తీరుతెన్నుల పట్ల, అసలు నేను జీవించి ఉన్నందుకు, నేను చూపే సౌందర్యం పట్ల, ఇతర వ్యక్తుల పట్ల, జ్ఞానము పట్ల, మనసు యొక్క పనితీరు పట్ల, మన శరీరాల పట్ల, వాటి పనితీరు పట్ల, జంతుజాలం పట్ల, పక్షుల పట్ల, చేపల పట్ల, చుట్టూ ఉండే పచ్చదనం పట్ల, ఈ సృష్టి పట్ల మరి సృష్టి యొక్క అద్భుత వ్యక్తీకరణం పట్ల నేను ప్రేమను ప్రకటిస్తాను. పై వాటికి మీరు ఇంకా ఎన్ని చేర్చగలరో చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోమో చూద్దాం. మనల్ని మనం విడవకుండా నిరంతరం తిట్టుకుంటూ పోతాం. మనం తీసుకొని ఆహార పదార్థాల ద్వారా, ఆల్కహాల్ లాంటి వాటిని సేవించడం వల్ల, మరి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా మన శరీరాల్ని పాడు చేసుకుంటాం. మనం ప్రేమింపబడము అని నమ్మడానికి ఎంపిక చేసుకుంటాం.
మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతాం. మనల్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయాలని వాయిదా వేస్తాం. మనం పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవిస్తాం. అప్పుల్ని ఒత్తిడిల్ని నెత్తిన వేసుకుంటాం. మనకేమాత్రము విలువనివ్వకుండా కొట్టిపారేసే వారిని మనం ప్రేమికులుగా భాగస్వాములుగా ఆకర్షిస్తాం. ఇలాగే మీరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోరో ఆలోచించండి. థ్యాంక్ యూ.